కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణ్ మాధవ్ పార్ట్ 2 రెండో భాగం. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే, రెజినా కసండ్రా లాంటి స్టార్ క్యాస్ట్తో కరణ్ సింగ్ త్యాగి చేసినటువంటి సినిమాలో మొదటి భాగంలో చెప్పుకున్నాం కదా, అట్లా వాళ్ళ ఇద్దరు లాయర్ల మధ్య సంఘర్షణగా చూపించి జలియానా బాగ్లో ఏం జరిగిందన్నది మనకు డైరెక్టరు కరణ్ జోహార్ నిర్మాణంలో, అంటే చాలామంది ప్రొడ్యూసర్స్తో కలిపి కరణ్ జోహార్ కూడా వన్ ఆఫ్ ద నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి త్యాగి డైరెక్టరు. సో అతని డైరెక్షన్లో మనకి ఈ సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అంటే చాలా డీటెయిల్డ్గా అక్కడి జరిగినటువంటి ఘాతుకాన్ని చెప్పే ప్రయత్నం మాత్రం సక్సెస్ఫుల్గా చేశాడు. 2 గంటల 15 నిమిషాల 6 సెకండ్లు నిడివి ఉన్నటువంటి సినిమాకి కరణ్ సింగ్ త్యాగి పూర్తి న్యాయం చేశాడు డైరెక్టర్గా. అట్లాగే ఈ సినిమాకి హీరో జోహారు, అరుణ భాటియా, తర్వాత అపూర్వ మెహతా, కరణ్ జోహారు వీళ్ళందరూ నిర్మాతలు కాగా, సశ్యంత్ సచ్దేవ్ మ్యూజిషియన్ కాగా, కోడ్ ప్రొడ్యూసర్గా మరీజ్కే డిసౌజా, తర్వాత సోమెన్ మిశ్రాలు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్, అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది, ఎందుకంటే హింస అలా ఉంది కాబట్టి. సో జలియాన్ బాగ్ ఉదాంతంలో ఏ రకంగా అందరూ చచ్చిపోయారు, గుట్టలుగా చచ్చిపోతే మరి ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు అని చెప్పేసి శంకరన్ లాయర్ అడుగుతాడు. ఇక్కడ ఎవరు చావలేదు, అవునా, నో గిల్టీ అని వాళ్ళు రాసిన గిల్టీ అని రాసినా కూడా ఈయన కూడా నో గిల్టీ రాసినట్టుగా వాళ్ళు చేస్తారు. సో ఇండియాకు ఆపోజిట్గా కేసులు విదేశాల తరఫున ముందు పోరాడిన శంకరన్ నాయర్ తర్వాత తన తప్పు దిద్దుకొని మాధవన్తో పోటీ పడుతూ గవర్నమెంట్ మీద ముందు ఒక అనన్య పాండే లాంటి తను ఒక చిన్న యంగ్ లేడీ లాయర్తో ముందు వేయించి కేసు, తర్వాత తను ఆ కేసు ఎలా గెలిచాడు, ఆ తర్వాత నిజాన్ని ఎలా బయటకు తీసుకొచ్చి డయరు పదవి భ్రష్టుడు కావడానికి ఏ రకంగా కారణమయ్యారు అన్నది నిజంగా జరిగినటువంటి కథని అద్భుతంగా త్యాగి మనకు స్క్రీన్ మీద ఆవిష్కరించాడు. ముఖ్యంగా స్టార్టింగ్ జలియానా బాగ్ సన్నివేశాలు ఏ సినిమాలో చూపించకుండా డాక్యుమెంటరీ చూస్తున్నట్టుగా కరణ్ సింగ్ త్యాగి చాలా అద్భుతంగా చేశాడు. సో ఈయన సింగ్ కూడా కావడం కాకతీయం, కరణ్ సింగ్ కావడం కాకతాళీయము. కరణ్ జోహార్ లాంటి ఒక మేటి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు ఈ సినిమాను తీయడం అనేది, ఇంకంటే వాళ్ళందరూ చాలా మందితో కలిసి తీయడం అనేది గొప్ప విషయం. కేసరి చాప్టర్ 1లో ఇలా ఉన్నదో చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీలో కూడా అంతకన్నా ఎక్కువనే మాస్ మసాలా ఉంది. ఇందులో మాస్ మసాలా అంటే కథలో ఉన్నటువంటి డెప్త్, ఇందులో ఎక్స్పోజింగ్ ఏం లేకుండా చాలా నీట్గా సినిమాని తీశారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ మనని ఆకట్టుకుంటుంది. శంకరన్ నాయర్గా చెట్టర్ శంకరన్ నాయరు, అట్లాగే మాక్ కిన్లీ నవీల్ దాగా పాత్రలో ఆర్ మాధవను, తర్వాత దిల్ప్రీత్ గిల్గా అనన్య పాండే, రెజినా కసండ్రా అక్షయ్ కుమార్ సతీమణిగా యాక్ట్ చేసినటువంటి సినిమాలో జాడ్ తర్వాత మళ్ళీ రెజినా కసండ్రాకు సినిమా పడడము, సౌత్ నుంచి వచ్చినటువంటి వీళ్ళకు మాధవన్కి ఇంపార్టెన్స్ పోస్టర్లో ఇవ్వడము, ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలుగా చెప్పుకోవాలి. సో ఇటు తెలుగు వాళ్ళు ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద ఎలా రాణించారు, ఒకప్పుడు రేఖ, జరీనా వాహబు వీళ్ళందరూ తెలుగు నుంచి వచ్చిన వాళ్ళు. టాబు మన హైదరాబాద్లో పుట్టిన అమ్మాయి, సో టబు సోదరి ఫరా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. దియా మిర్జా, ఇప్పుడు ఈ కీర్తి కిరీటంలో మనకి ఈ మధ్య రష్మిక మందున్నతో పాటు ఇప్పుడు రెజినా కసంద్రా కూడా చేరింది. సో రెజినా కసంద్రా కూడా మన తెలుగు నటి, మరి ఇందులో మంచి పాత్రను పోషించింది ఆమె. కేసరి చాప్టర్ 2లో లాస్ట్కి అయిపోయిన తర్వాత జలియాన్ బాగ్లో ఎవరెవరు చనిపోయారు, జలియాన్ వాలా బాగ్లో ఎంతమంది ఆహుతయ్యారన్నది చూపిస్తూ అప్పటి డయర్ ఒరిజినల్గా 3 సంవత్సరాలు అతను సఫర్ అయ్యి ఆ తర్వాత ఎట్లాంటి మరణం పొందాడు, పదవీచ్యుతుడు ఆయనకు మెడల్ ఇచ్చే దగ్గర పదవీచ్యుతుడు ఏ రకంగా అయ్యాడు, శంకరన్ నాయర్ దేశమంతా ఏ రకంగా గుర్తించింది, గౌరవించింది. అట్లాగే మాధవన్ కూడా తర్వాత చివరికి అతనికి ఎలా జోహార్ పలికారు. కోర్ట్ సీన్లతోటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా కూడా జలియాన్ బాగ్లో జరిగినటువంటి దాని మీద వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళతో ఇండియన్ ఒక శంకరన్ నాయర్ ఒక్కటి చేసిన పోరాటం ఏంటి, మాధవన్ని ఆయన ఏ రకంగా గెలిచాడు అన్నది కథ. సో సైతాన్ సినిమాలో అద్భుతంగా నటించినటువంటి చెలీ ఫేమ్ హీరో ఒకప్పటి మాధవన్ రొమాంటిక్ హీరోనే కాదు, తను విలన్గా కూడా రాణిస్తాడని చెప్పి చూపించి అతని నటనా ప్రతిభతో